సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు. ఈ నెల 15న నిర్మల్లో మొదలైన ఆశా వర్కర్ల బస్సు జాత పెద్దపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది. అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్పొరేషన్ ఆఫీసు వద్ద రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నెల 31కి హైదరాబాద్ చేరుకుని బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు జయలక్ష్మి చెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెలకు 18,000 జీతం, ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలలోనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. లేకపోతే నిరవధిక సమ్మె చేస్తామన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారికి పూలమాల మేము వేయడం జరిగింది జాతా బృందం. అట్లాగే ఈ జాత అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల డిసెంబర్ 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ముగింపు సభ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 30,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. 20 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాం. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమోషన్స్, ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షను, ఇలాంటివి అన్ని డిమాండ్స్ కూడా ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో అనేక సార్లు మేము విజ్ఞప్తులు చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం, చర్చలు జరిగినాయి. కానీ అవి అమలు కావట్లేదు, జీవోలు ఇవ్వట్లేదు.